హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి అందరూ? మనం ఇంతకుముందు వీడియోలో ఆది బ్లౌజ్తో కొలతలు తీసుకుంటూ బ్లౌజ్ యొక్క బ్యాక్ పార్ట్ భాగాన్ని ఏ విధంగా కట్ చేయాలో తెలుసుకున్నాం కదా. ఈరోజు వీడియోలో బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ భాగాన్ని ఏ విధంగా కట్ చేయాలో తెలుసుకుందాం. అయితే ఇక్కడ మనం కొలతలతో తీసుకున్నాం కదా బ్యాక్ పార్ట్ భాగాన్ని, సేమ్ ఇదే విధంగా ఫ్రంట్ పార్ట్ను కూడా కొలతలు తీసుకుంటూ కట్ చేయాలని చెప్పేసి అనుకుంటారు కదా చాలామంది. ఇక్కడ మనకి ఫ్రంట్ పార్ట్కి కొలతలు తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ పొడవు ఎంత ఉంది, వెడల్పు ఉందని మనకి ఆది బ్లౌజ్తో కొలతలు తీసుకోవాల్సిన అవసరం లేదు. బ్యాక్ పార్ట్కి అనుగుణంగా మనము ఫ్రంట్ పార్ట్ని కటింగ్ అనేది చేసుకోవచ్చు. ఇక్కడ నెక్ భాగాన్ని కటింగ్ అయితే చేయట్లేదు. ఇప్పుడు ఇలా మనం బ్యాక్ పార్ట్ భాగాన్ని కటింగ్ అని చేసుకున్నాం కదా. ఇప్పుడు మనం దీనికి అనుగుణంగా ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు దీనికోసం ఏం చేయాలి అంటే, ఇక్కడ చూడండి, దీనికి పై భాగాన ఫ్రంట్ పార్ట్ని కట్ చేయాలి. ఇక్కడ మనకి ఓపెన్ భాగం ఉంది కదా, దీన్ని మన వైపు వేసుకోవాలన్నమాట. ఈ ఓపెన్ భాగాన్ని ఇలా వేసుకున్న తర్వాత ఎప్పుడు కానీ మనం ఫ్రంట్ పార్ట్ అనేది క్రాస్ కటింగే తీసుకుంటాము దాదాపుగా. ఇక్కడ మనకి సీదా కటింగ్ అనేది తక్కువ తీసుకుంటాం. ఇది సీదా కటింగ్ ఇలా వేసుకుంటే క్రాస్ కటింగ్ అన్నమాట. అయితే దాదాపుగా అందరు క్రాస్ కటింగే వేస్తారు. ఇప్పుడు క్రాస్ కటింగ్ వేసుకోవడానికి ఈ చంక భాగం ఉంది కదా, ఈ చంక భాగాన్ని నా వైపు వేస్తున్నాను అన్నమాట. ఇలా వేసుకుంటే స్ట్రైట్ అన్నమాట, ఇలా వేసుకుంటే క్రాస్. ఇక్కడ మనం చూడండి, ఒక 2 ఇంచుల మేర ఫ్రంట్ పార్ట్ని మనము కొంచెం తగ్గించుకోవాలన్నమాట. ఇది బ్యాక్ పార్ట్ కదా, ఇలా 2 ఇంచుల మేర మార్కింగ్ పెట్టి దీని విధంగా ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి. చూడండి, ఇలా మీకు కావాలనుకున్నట్లయితే దీనిపైన ఒక లైన్ అనేది తీసుకోండి. ఇలా 2 ఇంచుల మేర మార్కింగ్ అనేది పెట్టాను. దీని విధంగా ఫోల్డింగ్ చేసుకుంటే ఒక 2 ఇంచులు అనేది తక్కువ వస్తుందన్నమాట. చూడండి, ఈ విధంగా ఇలా 2 ఇంచులకు మార్కింగ్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని ఏ విధంగా వేసుకోవాలంటే, క్రాస్ కట్ అని చెప్పాను కదా, పర్ఫెక్ట్ క్రాస్ కటింగ్ ఏ విధంగా తీసుకోవాలి అంటే, ఇక్కడ మనకి షోల్డర్ యొక్క చివరి భాగము, తర్వాత ఈ చంక భాగం యొక్క చివరి భాగము రెండు మనకి ఒకే లైన్ పైన రావాలన్నమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి, మీకు ఒకటి చూపిస్తున్నాను అందాదగా. ఇలా ఒక లైన్ అనేది గీసాను. ఇక్కడ మనకి షోల్డర్ చివరి భాగము, చంక భాగం చివరి భాగం ఒకే లైన్ పైన రావాలి. ఇలా వస్తే పర్ఫెక్ట్ క్రాస్ కటింగ్ అన్నమాట. తర్వాత ఇక్కడ నెక్ భాగం ఉంది కదా, ఇక్కడ చూడండి, ఇక్కడ నెక్ భాగాన్ని కటింగ్ అనేది చేయలేదు. ఇది వచ్చేసి నెక్ మార్కింగ్. ఇక్కడ నుంచి తీసుకుంటే ఇటు చూడండి, ఇది మనకి ట్రయాంగిల్ షేప్ లాగా రావాలన్నమాట. ఈ విధంగా చూసారా, ఈ షోల్డర్ భాగం దగ్గర ఇలా ట్రయాంగిల్ షేప్ అనేది రావాలి. ఈ షోల్డర్ చివరి భాగము, చంక చివరి భాగము ఒకే లైన్ పైన రావాలి. ఇలా వస్తే పర్ఫెక్ట్ క్రాస్ కటింగ్. మీకు ఒకవేళ క్లాత్ కనుక అంత లేనట్లయితే కాస్త అటు ఇటుగా వేసుకోవచ్చు. పర్ఫెక్ట్ అయితే మాత్రం ఈ విధంగానే వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇలా బ్యాక్ పార్ట్ భాగాన్ని 2 ఇంచుల మేర ఫోల్డింగ్ చేసుకొని దీని చుట్టూ మార్కింగ్ అని పెట్టుకోవాలి. నేను ఫస్ట్ అయితే చుట్టూ యాస్టేజ్గా మార్కింగ్ అని పెడుతున్నాను. ఆ తర్వాత మళ్ళీ మనం తగ్గట్టుగా మెజర్మెంట్స్ అనేవి మార్చుకోవాలి. చూడండి, ఇలా చంక భాగానికి, నెక్ భాగానికి యాస్టేజ్గా మార్కింగ్ అని పెడుతున్నాను. మీకు కనుక ఈ వీడియోలో ఏమైనా సందేహాలు ఉంటే నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. నేను వాటికి ఖచ్చితంగా రిప్లై అనేది ఇస్తాను. చూడండి, ఇది వచ్చేసి మనకి నెక్ మార్కింగ్ అనమాట. ఇక్కడ కూడా నేను యాస్టేజే మార్కింగ్ అని పెడుతున్నాను. ఇలా యాస్టేజ్గా మార్కింగ్ అని పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ భాగాన్ని తీసివేసుకోవాలి. చూడండి, ఇది వచ్చేసి ఇప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్ అనమాట. ఇక్కడ మనకి ఇది ఒరిజినల్ కొలత. ఇక్కడ మార్కింగ్ అని పెట్టాను కదా, ఈ పక్కన ఉండేది మనకి ఎక్స్ట్రా ఖర్చు. ఓకేనా? ఆ తర్వాత ఇక్కడ మనకి చూడండి, ఈ చంక భాగం దగ్గర ఫస్ట్ ఇక్కడ నెక్ భాగం అనేది తీసుకుంటున్నాను. నెక్ వెడల్పు అనేది ఇక్కడ మనకి ఎంత ఉంది అంటే 2.5 ఇంచులు అనేది ఉంది. నెక్ డీప్ అనేది ఎంత ఉంది ఇక్కడ మీకు ఆది కొలతతో చూపిస్తున్నాను. చూడండి, ఇక్కడ మనకి 6 ఇంచులు అనేది ఉంది. ఒక 1/4 ఇంచు పైకి పట్టేసుకుంటే ఇక్కడ మనకి 6 ఇంచులు అనేది ఉందన్నమాట. దాదాపుగా నెక్ డీప్ అనేది 6 ఇంచులే ఉంటుంది. మీకు కొంచెం మరీ బ్రాడ్గా కావాలనుకున్నట్లయితే 6.5 కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు ఇలా నెక్ డీప్ అనేది తీసుకోవాలి. ఇలా 6 ఇంచులకు మార్కింగ్ పెట్టేసుకోవాలి. మార్కింగ్ పెట్టుకొని కింద కూడా 2.5 తీసుకోవాలి. మనకి బ్యాక్ బ్రాడ్గా ఉండాలి కానీ ఫ్రంట్ బ్రాడ్గా అవసరం లేదు. ఫ్రంట్ బ్రాడ్గా తీసుకుంటే బస్ట్ పాయింట్ అనేది పైకి ఎక్కువ వస్తుంది అనమాట. కాబట్టి అవసరం లేదు. మీకు ఖచ్చితంగా కావాలనుకుంటే తీసుకోవచ్చు. ఇలా 1 ఇంచ్ మార్కింగ్ పెట్టుకొని ఇలా నెక్ రౌండ్ అనేది తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు మనకి చంక భాగం దగ్గర చంక లోతు భాగం తీసుకోవాలి. ఇలా 3 ఇంచుల మేర మార్కింగ్ పెట్టుకొని ఇక్కడ నుంచి అంటే 3 ఇంచుల వరకు స్ట్రైట్గా వచ్చి ఇక్కడ నుంచి 1/2 ఇంచు లోతుకు తీసుకోవాలన్నమాట. చూడండి, ఇలా 1/2 ఇంచుకి ఎక్కడి వరకు రావాలి అంటే ఒరిజినల్ కొలత వరకు రావాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి ఇలా ఒరిజినల్ కొలత. ఎక్స్ట్రా ఖర్చు మాత్రం స్ట్రైట్గానే ఉండాలి. ఇది వచ్చేసి చంక లోతు భాగం. దీనివల్ల మనకి ఏంటంటే చంక భాగము ముడతలు పడకుండా ఉంటుంది.
తర్వాత ఇక్కడ మనం షేప్ బెల్ట్ కర్వ్ భాగం అనేది తీసుకోవాలి. ఇక్కడ చూడండి రెండు వైపులా ఇటు ఉక్స్ పట్టి కజ్జపట్టి వచ్చే వైపు, తర్వాత ఇటు కింది వైపు ఇలా రెండు వైపులా 2 ఇంచులకి 2 ఇంచులకి మార్కింగ్ పెట్టేసుకోవాలి. పెట్టేసుకొని ఇక్కడ మనకి స్ట్రైట్గా తీసుకోవచ్చు, లేదంటే కొంచెం కింద కర్వ్ కూడా తీసుకోవచ్చు. తర్వాత సైడ్కి ఒక 1/2 ఇంచు పైకి స్ట్రైట్గా అయితే ఉంచకండి, స్ట్రైట్గా ఉంచితే మనకి సైడ్కు కిందికి పడిపోతుంది బ్లౌజ్ అనేది, కాబట్టి ఒక 1/2 ఇంచు పైకి ఉండాలి. ఆ తర్వాత ఇక్కడ షోల్డర్కి ఎదురుగా ఇక్కడ మనం మెయిన్ డాట్ అనేది వేసుకుంటాం కదా, ఇక్కడ కొంచెం మన బస్ట్ పాయింట్ ఫిట్టింగ్ కరెక్ట్గా ఉండడానికి చూడండి ఇక్కడ మన కర్వ్ నుంచి 3 ఇంచుల మేర కొంచెం 1/2 ఇంచు కొంచెం డౌన్కి రావాలన్నమాట. ఇక్కడ చూడండి మనకి ఇక్కడ మెయిన్ డాట్ అనేది వస్తుంది, ఇక్కడ కొంచెం డౌన్ అనేది రావాలి. ఇలా 1/2 ఇంచు లేదా ఒక 1/2 ఇంచు డౌన్కి వస్తే ఇక్కడ మనకి షేప్ అనేది కొంచెం ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా వస్తుంది. చూడండి ఈ విధంగా చూసారా. ఇలా మనం ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ అనేది తీసుకోవాలి. ఎందుకంటే నెక్ డీప్ తీసుకున్నాము, చంక లోతు, షేప్ బెల్ట్ కర్వ్, సైడ్కి ఒక 1/2 ఇంచు పైకి అనేది తీసుకున్నాం అన్నమాట. ఇలా ఈ విధంగా మార్కింగ్ అనేది పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మార్కింగ్ పెట్టిన భాగాన్ని కటింగ్ అనేది చేసుకోవాలి. చూడండి ఇలా కొంచెం సైడ్ మాత్రం ఖచ్చితంగా పైకి తీసుకోండి. ఇక్కడ కొంచెం మనకి బస్ట్ పాయింట్ ఫిట్టింగ్ కరెక్ట్గా ఉండడానికి కూడా కొంచెం కింద ఒక 1/2 ఇంచు కిందికి తీసుకోవాలి. ఇలా ఈ విధంగా మార్కింగ్ పెట్టుకుని మార్కింగ్ పెట్టిన భాగాన్ని కట్ చేసుకోవాలి. మీకు కనుక ఈ వీడియోలో ఏమైనా సందేహాలు ఉంటే నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి, నేను వాటికి ఖచ్చితంగా రిప్లై అనేది ఇస్తాను. అదేవిధంగా మీకు కనుక వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ అనేది చేయండి. మీరు ఇలా లైక్ అనేది చేయడం వల్ల నా వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది, అంటే నేను కొంచెం సపోర్ట్ అనేది చేసినట్టుగా ఉంటుంది. ఇక్కడ చూడండి షేప్ బెల్ట్ కర్వ్ ఏర్పడడానికి చిన్న కటింగ్ అనేది ఇచ్చాను. ఇప్పుడు దీనికి డాట్స్ అనేవి ఏ విధంగా వేయాలో చూద్దాం. ఇది వచ్చేసి షేప్ బెల్ట్ కర్వ్ అనమాట, అంటే షేప్ బెల్ట్ వేసేటప్పుడు కొంచెం మనకి గుర్తుగా ఉండటం కోసము చిన్న కటింగ్ అనేది ఇచ్చాను. ఇప్పుడు మెయిన్ డాట్ అనేది షోల్డర్కి ఎదురుగా వేసుకోవాలి, లేదా ఇటు ఉక్స్ పట్టి కాజపట్టి వైపు నుంచి 3.5 ఇంచులకి విధంగా మార్కింగ్ పెట్టుకోవాలి. మార్కింగ్ పెట్టుకొని స్ట్రైట్గా ఒక లైన్ అనేది తీసుకోవాలి. ఇది మెయిన్ డాట్ యొక్క పొడవు అనేది ఎంత ఉండాలంటే పర్సనాలిటీ బట్టి కూడా మారుతుంది. ఇక్కడ మామూలుగా మనకి చిన్న సైజ్ అయితే 2 ఇంచులు, పెద్ద సైజ్ అయితే 3 ఇంచులు తీసుకోవాలి. నార్మల్గా అయితే కనుక 2.5 ఇంచులు సరిపోతుంది. ఇక నేనైతే 3 ఇంచులు తీసుకుంటున్నా, ఎందుకంటే 38 సైజు కాబట్టి ఫిల్ట్ పొడవు అనేది 3 ఇంచులు తీసుకుంటున్నా. నార్మల్గా అయితే 2.5 సరిపోతుంది. ఫిల్ట్ వెడల్పు వచ్చేసి కూడా పర్సనాలిటీ బట్టి తక్కువ ఉంటే తక్కువ, ఎక్కువ ఉంటే ఎక్కువ అనమాట. ఇక్కడ మనకి నార్మల్గా 1 ఇంచు అనేది తీసుకోవచ్చు. ఇక నేనైతే 1.5 ఇంచు తీసుకుంటున్నాను రెండు వైపులా, అంటే మొత్తం 3 ఇంచులు అనేది వస్తుందన్నమాట. పర్సనాలిటీ బట్టి ఫిల్ట్ పొడవు వెడల్పు కూడా డిపెండ్ అయి ఉంటుంది. లేదు మరి యాస్టీజ్గా ఉండాలనుకుంటే కనుక మీరు కొలత బ్లౌజ్కి ఎంత ఉందో అంత తీసుకోవచ్చు. ఇక్కడ కొలత బ్లౌజ్ కూడా అంతే ఉంది కాబట్టి అంతే తీసుకుంటున్నాను. దాదాపుగా మనకి పర్సనాలిటీ బట్టి డాట్స్ అనేవి వేసుకుంటే సరిపోతుంది, ఓన్లీ మెయిన్ డాట్ మాత్రమే. ఈ మెయిన్ డాట్ బట్టి ఇక్కడ మనకి షేప్ అనేది మారుతుంది అనమాట. దీంతో ఇక్కడ మనకి షేప్ అనేది వస్తుంది ఓన్లీ మెయిన్ డాట్తోనే. ఇప్పుడు దీనికి 2 సపోర్టింగ్ డాట్స్ వేసుకోవాలి. ఇప్పుడు చంక భాగం వైపు అంటే ఇక్కడ మెయిన్ డాట్కి ఇలా క్రాస్గా, ఇక్కడ చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా మెయిన్ డాట్కి క్రాస్గా అనమాట. అంటే చంక భాగం ఎక్కడైతే కరువు తిరుగుతుందో అక్కడ మనకి దీనికి పొడవు ఎంత ఉండాలంటే 4 లేదా 4.5 ఇంచుల పొడవు అనేది తీసుకోవాలి. ఇక 4.5 ఇంచులు తీసుకున్నాను. పక్కన జస్ట్ ఒక 1/2 ఇంచు లెవెల్లో పెట్టేసుకొని కిందికి వచ్చేసరికి కింది లైన్లో కలవాలన్నమాట ఈ విధంగా. ఇప్పుడు ఈ 2 ఇంచులకి మధ్య భాగంలో అంటే 2 డాట్స్కి మధ్య భాగంలో 3వ డాట్ అనేది తీసుకోవాలి. ఇక్కడ చూడండి ప్రతి డాట్కి 2 ఇంచుల గ్యాప్ ఉండే విధంగా చూసుకోవాలి. ఉక్స్ పట్టి కాజపట్టి ఇక్కడ పొడవు 5 ఇంచులు ఉంది కదా, అందులో మధ్య భాగంలో దాదాపుగా మనకి 2.5 లేదా 3 ఇంచుల మధ్య మార్కింగ్ పెట్టుకొని దాని యొక్క పొడవు అనేది 2.5 ఇంచులు అనేది ఉండాలి. చూడండి ఇలా 2.5 ఇంచులు, ఇలా సైడ్కి 1/2 ఇంచు అనమాట. చూడండి ఈ విధంగా ఇలా విధంగా మార్కింగ్ పెట్టుకుంటే ప్రతి డాట్కి గ్యాప్ అనేది సమానంగా ఉండాలి. ఇలా మధ్యలో ట్రయాంగిల్ షేప్ అనేది రావాలి. 4వ డాట్ కూడా ఉంటుంది, కింద నుంచి 2 లేదా 2.5 ఇంచుల మేర వచ్చేసి ఉంటుంది. కానీ మనకి 4వ డాట్ పెద్దగా అవసరం లేదు, మనకి మెయిన్గా షేప్ మాత్రము ఇక మెయిన్ డాట్తోనే వస్తుంది. ఈ డాట్తోనే మాత్రం షేప్ వస్తుంది, ఆ మిగతా 2 మాత్రము సపోర్టింగ్ డాట్స్ అన్నమాట. ఇలా విధంగా మనము ఈ 3 డాట్స్ మార్కింగ్ పెట్టుకున్న కదా, తర్వాత సేమ్ ఇదే విధంగా మనము రెండో వైపు కూడా మార్కింగ్ అనేది పెట్టుకోవాలి. ఇక్కడ చూడండి మనకి మధ్యలో కరెక్ట్గా ఉండాలి ఫిట్టింగ్ కూడా, అంటే మనకి ఫస్ట్ పాయింట్ కూడా ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా ఉంటుంది. ఇక్కడ చూడండి మధ్యలో ఇక్కడ మనకి ట్రయాంగిల్ షేప్ అనేది వచ్చింది కదా, అది ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా ఉండాలన్నమాట. మీకు 2 ఇంచులు వచ్చినా లేదా 2.5 ఇంచులు వచ్చినా మధ్యలో ఫిట్టింగ్ మాత్రం కరెక్ట్గా ఉండాలి. ఇప్పుడు రెండో వైపు కూడా మార్కింగ్ అనేది పెట్టుకోవాలి కదా, ఇలా చిన్న కటింగ్స్ అనేవి ఇస్తున్నాను. అంటే దీనివల్ల
మనం రెండో వైపు కూడా ఈజీగా మార్కింగ్ అనేది పెట్టుకోవచ్చు అనమాట. చూడండి ఇక్కడ దానికి అనుగుణంగా మార్కింగ్ పెట్టాను కదా, దానికి అనుగుణంగా ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ నాకు మార్కింగ్ అనేది కనబడుతుంది. సేమ్ ఇదే విధంగా మార్కింగ్ అనేది పెట్టుకుంటే సరిపోతుంది. చూడండి ఇది మూడో డాట్. ఇలా ఇక్కడ మనం పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే కుట్టేటప్పుడు చాలా ఈజీగా అంటే ఫాస్ట్గా కుట్టుకోవచ్చు. చూడండి ఇది వచ్చేసి మనకి ఒరిజినల్ కొలత, పక్కన ఉన్నది ఎక్స్ట్రా ఖర్చు. ఇలా విధంగా మార్కింగ్ పెట్టుకున్నాం కదా, సేమ్ ఇదే విధంగా మనము మెయిన్ భాగాన్ని కూడా కటింగ్ అనేది చేసుకోవాలి. అంటే మెయిన్ బ్లౌజ్ పీస్ ఉంటుంది కదా, దాన్ని కూడా కటింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ మెయిన్ భాగాన్ని కూడా కటింగ్ చేసి లైనింగ్ భాగాన్ని మరియు మెయిన్ భాగాన్ని కలిపి చుట్టూ రఫ్గా కుట్టు వేసి ఎక్స్ట్రా ఖర్చు భాగాన్ని కటింగ్ అనేది చేసాం. ఇప్పుడు మనం దీనికి డాట్స్ అనేవి ఏ విధంగా వేసుకోవాలో చూద్దాము. నేను ఒకేసారి 3 కాకుండా ఒకసారి రైట్ భాగానికి ఒకసారి లెఫ్ట్ భాగానికి వేస్తాను అనమాట. అంటే దీనివల్ల మనకి ఏంటంటే కొంచెం మనకి కరెక్ట్గా తెలుస్తుంది, కన్ఫ్యూజ్ అనేది కాకుండా తెలుస్తుంది. ఫస్ట్ ఇలా సెంటర్ భాగాన్ని విధంగా పట్టుకొని నేను ఆల్రెడీ మార్కింగ్ పెట్టాను కదా, ఇలా కరెక్ట్గా ట్రయాంగిల్ షేప్లో రావాలి. చూడండి ఈ విధంగా నేను ఏ విధంగా అయితే మార్కింగ్ పెట్టానో సేమ్ అదే విధంగా ఇక్కడ నుంచి రావాలి. మీరు స్టార్టింగ్ ఎండింగ్ రివర్స్ కుట్టు వేసుకోండి. అదేవిధంగా కుట్టు కూడా చిన్న కుట్టు పెట్టుకోవాలన్నమాట. ఇక్కడ స్టార్టింగ్ ఎండింగ్ రివర్స్ కుట్టు వేసుకోవాలి. కొంతమంది ఏం చేస్తారంటే కుట్టు యొక్క చివరి భాగాన్ని పొడిగిస్తారనమాట. ఈ విధంగా ఇలా పొడిగించినా కూడా ఏమీ కాదు. మరి మీకు ఇక్కడ తోకల్లాగా ఉన్నాయి అనిపిస్తే కనుక చివర కూడా రివర్స్ కుట్టు వేసుకుంటే సరిపోతుంది. చూడండి ఇలా కరెక్ట్గా ట్రయాంగిల్ షేప్ మనకి త్రిభుజం షేప్లో రావాలన్నమాట. ఈ విధంగా సేమ్ ఇదే విధంగా రెండో భాగానికి మనం ఒకటి రైట్ భాగానికి వేస్తున్నాము, ఒకటి లెఫ్ట్ భాగానికి వేస్తున్నాం. చూడండి ఇలా నేను ఏ విధంగా మార్కింగ్ పెట్టానో సేమ్ అదే విధంగా వేస్తున్నాను. మీకైనా కొంచెం క్రాస్ అనిపించినట్లయితే కొంచెం సరి చూసుకోండి, కాస్త అటు ఇటు. మీకు మరీ తేడాగా అనిపిస్తే కనుక మళ్ళీ ఒకసారి సరి చూసుకోండి. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, లైనింగ్ భాగానికి మార్కింగ్ పెట్టాను కానీ మెయిన్ భాగానికి పెట్టలేదు. ఇది సెంటర్ పాయింట్. తర్వాత ఇది వచ్చేసి ఇక్కడ మనకి కటింగ్ అనమాట. ఆ కటింగ్కి అనుగుణంగా మార్కింగ్ అనేది పెడుతున్నాను. మీకు ఇక్కడ మళ్ళీ చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ మీకు కొంచెం తెలియాలని చూపిస్తున్నాను. ఇలా కటింగ్ పెట్టాను కదా, ఆ కటింగ్కి తగ్గట్టుగా మనము మెయిన్ డాట్ అనేది వేసుకోవాలి. చూడండి ఈ విధంగా. ఇక్కడ మనకి ఏంటంటే చాలామందికి వచ్చే డౌట్స్ ఏంటంటే కింద రెండు సమానంగా రావు, ఎక్కువ తక్కువ వస్తాయి అని చెప్పేసి చాలామంది అంటారు కదా. మీకు అలా రావద్దు అనుకుంటే కింద స్ట్రైట్గా అయినా కట్ చేసుకోవాలి. లేదా మీరు కింద వంపు భాగం ఒక 1/2 ఇంచు ఇచ్చినప్పుడు 3 ఇంచుల మేర మార్కింగ్ పెట్టి సమానంగా తీసుకోవాలి. సమానంగా తీసుకుంటే మీకు కింద రెండు సమానంగా వస్తాయి. మీరు జస్ట్ ఏదో ఒక 1/2 ఇంచు 1 ఇంచు అట్లా అటు ఇటు తీసుకున్నారనుకోండి ఎక్కువ తక్కువ వస్తుంది. మీకు మరీ ఎక్కువ తక్కువ వస్తే కనుక కట్ చేసుకొని లెవెల్ చేసుకోవాలి. ఇక్కడ రెండు సమానంగా ఉన్నాయి లేవని సరి చూస్తున్నాను. ఇప్పుడు మనం రెండో డాట్ వేసుకోవాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి మెయిన్ డాట్తోనే షేప్ అనేది వచ్చింది మధ్యలో, చూసారా ఈ విధంగా. ఇక్కడ ఒక డాటే వేసాను, ఆయన కూడా షేప్ అనేది వచ్చింది. తర్వాత ఇక్కడ మనకి సపోర్టింగ్ డాట్స్ ఉక్సు పట్టి కాజా పట్టే వైపు ఇలా 1/2 ఇంచు మేర పట్టేసుకొని చివరికి వచ్చేసరికి మనకి క్లాత్లో కలవాలన్నమాట. ఈ విధంగా ఇక్కడ 2.5 ఇంచుల పొడవు తీసుకున్నాను, వెడల్పు 1/2 ఇంచులు పట్టాను. చివరికి వచ్చేసరికి షార్ప్గా రావాలి, ఇలా కొచ్చగా అంటే ట్రయాంగిల్ షేప్ లాగా అన్నమాట. సేమ్ ఇదే విధంగా రెండో వైపు కూడా వేసుకోవాలి. మీకు ఇక్కడ మళ్ళీ చెప్తున్నాను గమనించండి, మెయిన్ డాట్ అనేది వేసేటప్పుడు చాలామందికి రెండు సమానంగా రావు. మీరు ఏం చేయాలంటే కింద మీరు ఇక్కడ వంపు భాగం అనేది అంటే ఫ్రంట్ పార్ట్ కట్ చేసేటప్పుడు వంపు అనేది కింద కట్ చేసేటప్పుడు 3 ఇంచుల మేర సమానంగా కట్ చేసుకుంటే మీకు కరెక్ట్గా వస్తుంది. తర్వాత ఇక్కడ మనము మూడో డాట్ అంటే ఇక్కడ 2 డాట్లు వేయగానే ఆల్రెడీ ఇక్కడ మనకి మూడో డాట్ అనేది వస్తుంది. ఈ మూడో డాట్ ఈ విధంగా పట్టేసుకొని ఇలా ఒక 1/2 ఇంచు లెవెల్లో పట్టేసుకొని చివరికి వచ్చేసరికి ఇలా షార్ప్గా రావాలన్నమాట. ఈ విధంగా ఇలా 4.5 ఇంచుల మేర. ఇక్కడ మీరు స్టార్టింగ్ ఎండింగ్ రివర్స్ కుట్టు వేసుకోవాలి. ఖచ్చితంగా చిన్న కుట్టు అనేది పెట్టేసుకోవాలి. మరీ కొత్త వాళ్ళైతే కనుక కూడా డబుల్ కుట్టు కూడా వేసుకోవచ్చు, ఏమి కాదు. కొత్త వాళ్ళైతే కనుక చిన్న కుట్టు రివర్స్ కుట్టు వేసుకుంటే సరిపోతుంది. ఇలా దారాన్ని కూడా పొడిగించుకోవచ్చు. మరీ దారం పొడిగించుకుంటే నీట్గా లేదు, బాగాలేదు అనుకుంటే కనుక మీరు కట్ చేసుకోండి, ఏం కాదు. రివర్స్ కుట్టు వేసుకుంటే కుట్టు అయితే ఏమీ ఊడిపోదు. చూడండి ఈ విధంగా. ఇక్కడ చూడండి, ఇక్కడ 2 భాగాలకి వెళ్ళి నేను డాట్స్ అనేవి వేసాను. ఇక్కడ మనకి 2 భాగాలకి డాట్స్ అనేవి వేసుకున్న తర్వాత ఇక్కడ మనకి చూడండి షేప్ అనేది ఏ విధంగా కనబడుతుందో. ఇలా చాలా సింపుల్గా బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్కి మార్కింగ్ పెట్టుకొని ఇలా డాట్స్ పెట్టుకొని ఎంతో ఈజీగా కట్ చేసి కుట్టుకోవచ్చు. చూడండి ఇలా. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.